సో హలో అండి, నేను మీ కిల్ బిల్ పాండే. కిల్ బిల్ పాండే ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ పెట్టిన, దాని పేరు కిల్ బిల్ పాండే. కాబట్టి యూట్యూబ్లో కూడా ఛానల్ పేరు కిల్ బిల్ పాండే అని మార్చాలనుకుంటున్నా ఇవాళ నుంచి. సో మారుస్తున్నా ఇప్పటి నుంచి. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తేందుకు కారణం మన మాస్ మహారాజ్ రవితేజ గారిది మూవీ మాస్ జాతర రిలీజ్ కాబోతుంది రేపు. దాని ట్రైలర్ రిలీజ్ అయింది, ఇప్పటికి వారం అయింది రిలీజ్ అయ్యి. తో రియాక్షన్ ఇద్దాం అనుకున్నా కానీ అంతవరకు లేట్ అయింది. ఇప్పుడు రియాక్షన్ ఇద్దాం. అండ్ లాస్ట్లో మనం రేపు ఒక వ్లాగ్ చేయబోతున్నాం. ఆ వ్లాగ్ దేని గురించో చెప్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ ట్రైలర్ చూద్దాం, తర్వాత ట్రైలర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్ లెక్కించండి. అది మన ఊరు స్టేషన్ మీద నుంచి వెళ్తుంది కదన్నా, అక్కడ రైల్వే ఎస్ఐ గారు ఉంటాడు. ఇన్నాళ్ళు నువ్వు నా లిమిట్ లోకి రాకని దందా నడిచింది. ఇక నుండి సత్యనాశ్. నేను రైల్వే పోలీస్ కాదు, క్రిమినల్ పోలీస్. మేడం పిల్లలు రాలేదా సార్? మేడం పిల్లలు రాలేదా సార్? హిట్ సినిమాలో సీఈఓ క్యారెక్టర్ వేసింది, అలాగే ఎంత బాగుందిరా మీ వదిన. స్టేషన్ మాస్టర్ సార్, పేరు దేవిప్రియ. మీరు ఒక్కరేనా? మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? ఒక అన్నయ్య ఉన్నారు సార్, అతని పేరు భానుప్రియ. ఓ, మీకు జాన్ గ్రీషమ్ నావెల్స్ అంటే ఇష్టమా? ప్రాణం అండి. నేను చేయట్లేదు మొత్తం. నీకు వెడ్డింగ్ కాదు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కాదు. ఒళ్ళు రాళ్ళు కొట్టిస్తున్నాయి అనుకున్నావేటో. మనం ఎందుకు మరి రాలగొట్టాం? 2 ఏళ్ళు అయితే అవే రాలిపోతాయి. జనగణ మనం ఎవరు రాసిండ్రు? పూరి జగన్నాథ్. లక్ష్మణ్ అంటే రాముడు బద్దరు, అర్ధాయిస్తూ పోతే ఆంజనేయుడు బతికించిన క్యారెక్టరు. ఇక్కడ సంజీవిని లేదు, ఆంజనేయుడు రాడు. ప్రతి కరిపోలమ్మ జాతరకి శత్రువుల్ని బలి ఇవ్వడం నా అనువైతే. ఈ చుట్టూ నాను నిన్ను బలిస్తున్నాను రా. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లు ఉంటాయి. నేను వచ్చినాక ఒకటే జోన్, వార్ జోన్. సో ట్రైలర్ చూసిన, మీరు కూడా చూసిర్రు. నాకైతే ట్రైలరు రొటీన్గానే అనిపించింది. అంటే పాత మూవీస్ ఏవైతే ఉంటాయో రవితేజ గారి. ట్రైలర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే మస్తున్నది. ప్లస్ ప్రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, ఈ మూవీలో ఏది ఉందో ఏది లేదో నేను చెప్పను, కానీ మీరు షాక్ అవ్వకపోతే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేస్తాను. సో చూద్దాం ఇందులో ఏముందో ఏం లేదో. ఇప్పుడు ట్రైలర్ని చూసి మనం అంచనా వేయలేము, ఎందుకంటే ప్రతి మూవీ ఏదో ఒక సీక్రెట్తో వస్తుంది. ఇంకా ప్లస్ ట్రైలర్లో ఏమనిపించిందంటే సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, ఇంకా యాక్షన్. నెగిటివ్ ఏంటంటే స్టోరీ, స్క్రీన్ ప్లే సేమ్ ఉన్నది, అందులో లేదు. సో చూద్దాం. నా తరఫున అయితే రవితేజ గారి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే రవితేజ గారి ఫ్యాన్స్ కూడా నచ్చట్లేదు ఇప్పుడు ఇలాంటి మూవీస్. చూద్దాం. ఇంకా ప్లస్ సీక్రెట్, రేపు ఏ వ్లాగ్ చేయబోతున్నామంటే రేపు బాహుబలి ద ఎపిక్ రిలీజ్ అవుతుంది. సో దాన్ని చూడాలనుకోదాం, వ్లాగ్ చేద్దాం. ముంబైలో, హైదరాబాద్లో కాదు, ముంబైలో ప్రభాస్ భయ్య క్రేజ్ ఎట్లా ఉందో చూపిద్దాం మీకు నేను రేపు. అప్పటిదాకా ఉంటాను. బాయ్. ఓల్డ్ స్టైల్లో బాయ్.